ప్రజాభవన్లో మంత్రులు, పార్టీ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి 1,00,000 రుణమాఫీ చేయనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంపై సీఎం దృష్టి పెట్టారు. ప్రజాభవన్లో మంత్రులు, పార్టీ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి 1,00,000 రుణమాఫీ చేయనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంపై సీఎం దృష్టి పెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తరంగిణి, ఇక మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాభవన్ లో దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు, అలాగే ఎమ్మెల్యేలు, మరి ఇక నాయకులతో కూడా డిప్యూటీ సీఎం భట్టితో మరి ఇక మమేకమయ్యారు. మరి ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇక రేపు రైతు వేదికల వద్ద భారీగా సంబరాలు నిర్వహించాలని కూడా మరి దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవరాల్ గా మరి గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ మరి ఏడాదికి 25,000 రూపాయలు మాత్రమే రైతులకు రుణమాఫీ చేసింది. కేవలం 1,00,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేయగలిగింది. ఇక ఇప్పుడు తెలంగాణలో మరి ప్రభుత్వం ఏర్పాటైతే మేనిఫెస్టోలో మరి 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే మరి ఇక మొదటి దఫాగా 1,00,000 రూపాయల రుణమాఫీకి రేపు సాయంత్రం 6 గంటలకు కూడా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి రుణమాఫీ శ్రీకారం చుట్టింది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.